హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చాను. ట్రూబీ అలోవెరా జెల్. ఇది 100% న్యాచురల్. ఇది బోత్ హెయిర్ అండ్ స్కిన్కి యూజ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు హెయిర్ అండ్ స్కిన్కి అలోవెరా ఎంత యూజ్ అవుతుంది అని చెప్పేసి. మీరు ఇంట్లో లైక్ డిఫరెంట్ హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఉంటారు అలోవెరాతో. బట్ అది కట్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసినప్పుడు దానికి లైక్ యూ నో హౌ స్టిక్కీ ఇట్ విల్ బి, రైట్? మనకి డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లైక్ ఫేస్ పైన పింపుల్స్ రావడం కానీ, కొందరు స్కిన్ హైడ్రేటెడ్గా ఉండాలనుకుంటారు, డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి ఫేస్ పైన. సో వీటన్నిటికీ సొల్యూషన్గా మనం ఎన్నో హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఉంటాము అలోవెరాలో టర్మరిక్ లైక్ మిక్స్ చేసుకొని పెట్టుకోవడం కానీ, డైరెక్ట్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనేది ఫేస్ పైన అప్లై చేయడం, ఇలాంటివెన్నో యూస్ చేసి ఉంటాం హోమ్ రెమెడీస్, రైట్? కానీ మనం ఇంట్లో ఏదైతే అలోవెరా ఉంటుందో దాన్ని మనమే కట్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకొని అప్లై చేయడానికి మాత్రం చాలా ఓపిక కావాలి. ఎందుకంటే దాని స్టిక్కీనెస్ వల్ల సమ్టైమ్స్ ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ మనకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి కాబట్టి ఎన్నోసార్లు యూస్ చేస్తూ ఉన్నాము, చాలాసార్లు చేసాం కూడా. కానీ ట్రూబీ వారు మనకి ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళే న్యాచురల్ ప్రాసెస్లో అలోవెరాని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ప్రోడక్ట్ త్రూలో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. యూ క్యాన్ సీ 99% ఆఫ్ ప్యూర్ అలోవెరా ఉంటుంది దీంట్లో. అసలు స్టిక్కీనెస్ అనేది ప్రోడక్ట్లో అస్సలు ఉండదు, మీకు ఎలాంటి కష్టం ఉండదు. ఇప్పుడు ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇది ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎలా యూజ్ చేయాలి ప్రోడక్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లీన్గా ఫేస్ వాష్ చేసి ఫేస్ ఆరాక ఫేస్ మొత్తం అలోవెరా జెల్ అప్లై చేసి 2 minutes మసాజ్ చేయండి. మళ్ళీ మార్నింగ్ మీరు లేచాక నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ లేచాక నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేయండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. It helps to moisturize skin, fights with skin aging, acne, soothes sunburn, స్కిన్ ఇన్ఫెక్షన్ని పోగొడుతుంది, స్కిన్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. కమింగ్ టు హెయిర్, ఈ ప్రోడక్ట్ హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఎస్, ఈ ప్రోడక్ట్ హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు. మనం హెయిర్కి కూడా డిఫరెంట్ హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఉంటాం. హెయిర్ ఆయిల్ అలోవెరా మిక్స్ చేసుకొని పెట్టుకోవడం, హెయిర్కి అప్లై చేయడం కానీ, డైరెక్ట్ హెయిర్కి అలోవెరా ఎక్స్ట్రాక్ట్ తీసి పెట్టుకొని హెయిర్ వాష్ చేయడం కానీ, ఇలా డిఫరెంట్ వేస్లో విల్ ట్రై డిఫరెంట్ రెమెడీస్ ఆన్ హెయిర్ యాజ్ వెల్, రైట్? హెయిర్కి 2 pumps ఆఫ్ అలోవెరా జెల్ అయితే సరిపోతుంది. 2 pumps ఆఫ్ అలోవెరా జెల్ తీసుకొని హెయిర్ని చిన్న పార్టీషన్స్ కింద డివైడ్ చేసి స్కాల్ప్ మొత్తం అలోవెరా జెల్ అనేది మంచిగా స్ప్రెడ్ చేయండి. 30 to 40 minutes తర్వాత హెయిర్ వాష్ చేయండి, సరిపోతుంది. యూ ఆల్రెడీ నో అలోవెరా డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడానికి, హెయిర్ స్మూత్ చేయడానికి ఎంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. బై యూజింగ్ దిస్ ప్రోడక్ట్ డాండ్రఫ్ రెడ్యూస్ అవుతుంది, మీ హెయిర్ స్మూత్ అవుతుంది, అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ కండిషనర్ టు యువర్ హెయిర్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ స్పెషల్లీ ఫర్ స్కిన్. నేను పర్సనల్గా యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక్క యూజ్లోనే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ట్రూబీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేనైతే వర్త్ ఫర్ మనీ అని చెప్తాను. ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.